విద్యకు సంబంధించి చాలా స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. ఎందుకనంటే ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భవిష్యత్తుని కానీ భవితవ్యాన్ని కానీ మార్చేది కేవలం విద్య మాత్రమే. దీనికి సంబంధించి టాప్ యూనివర్సిటీలో మీరు ఉన్నారు అంటే అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి చదువు ఎంత గొప్పగా ఉన్నదన్నది యూనివర్సిటీయే డిసైడ్ చేస్తుంది. కాబట్టి టాప్ లెవెల్లోనికి వెళ్తుంది. అవునా? ర్యాంక్స్ ని బట్టి కానీ టాప్ లోకి వస్తుంది. దట్ ఈస్ వాట్ మై ఇంటెన్షన్ టు టెల్ యూ. సో సార్, యాక్చువల్గా యూనివర్సిటీ బాగుండాలన్నా లేదంటే పిల్లల భవిష్యత్ బాగుండాలన్నా మన పేరు మార్కెట్లో మారు మ్రోగిపోవాలి అన్నా స్టాఫ్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఐఎమ్ ఆస్కింగ్ యూ ద క్వశ్చన్, what are the main measurements you have to take when you hire the staff and faculty? See, for any university, faculties are the brain, right? And we follow the same system here at Marwadi University. So for any university, faculties are the brain, right? And the same brain we are maintaining here at Marwadi University. We have highly qualified faculty members, those who have completed their masters and PhD from IIT, NIT and from reputed universities of India. We have many faculty members, those who are working as adjunct faculty members. They are not full-time here at Marwadi University, but they are in their respective universities and working and guiding to our UG, PG and to our research scholars also. In terms of diversity, we have very diverse faculty strength at Marwadi universities. We have faculty members from Jammu Kashmir to Kanyakumari and from Gujarat to Gangtok. So you give me the name of the state, we Any have state. faculty members Okay. from that state. Okay. So that kind of faculty strength we are maintaining. And we have a POP system also. Okay. Professor of practice, those who are working in industry, they are also guiding our UG and PG students. ఓకే. సో యాక్చువల్గా మనకి జడేజా గారు చెప్తుంది ఏంటంటే, ఎవరైతే విద్యార్థులు భవిష్యత్తుకి సంబంధించిన విషయం కాబట్టి మేము స్టాఫ్ని ఎవరినైతే హైర్ చేసుకుంటామో వాళ్ళ విషయంలో మేము చాలా జాగ్రత్తగా ఉంటాము అని అంటున్నారు. ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆషామాషి వ్యక్తులైతే కాదు, ప్రొఫెసర్స్ అట్ ద సేమ్ టైం యూజీ పీజీ కోర్సెస్ చేయడానికి వాళ్ళు ఎంతవరకు ఎలిజిబుల్ అయితే ఉంటారో అలాంటి వారిని మాత్రమే తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు కనుక మీరు అడిగితే ఇండియాలో ఉన్నటువంటి పాన్ ఇండియా వైడ్ ఏ స్టేట్ అయినా మీరు తీసుకుంటే కన్యాకుమారి నుండి జమ్మూ కాశ్మీర్ వరకు, జమ్మూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, అలాగే గుజరాత్, ఆల్ మనకి ఇండియాకి సంబంధించిన చుట్టుపక్కల ప్రతి స్టేట్ లో నుండి కూడా మంచి ఎడ్యుకేటెడ్ అయ్యుండి ప్రొఫెషనల్ అయ్యుండి వాళ్ళని మాత్రమే ఫ్యాకల్టీగా ఇందులో హైర్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకు అనంటే విద్యార్థులకి విద్యా బోధన అందించే వాళ్ళే ముఖ్య పాత్ర వహిస్తారు. కాబట్టి దానికి సంబంధించిన మెజర్మెంట్స్ విషయంలో మేము చాలా హై స్టాండర్డ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తాము అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో మార్వడి యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్స్ లేదంటే ప్రొఫెషనలిజం విషయంలోకి వస్తే ఇన్ని జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. మనందరికీ తెలిసిందే మార్వడి యూనివర్సిటీ క్యాంపస్ విషయంలోనే కానీ, అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ విషయంలోనే కానీ, తదితర అంశాలు లేదా సదుపాయాలు, ఇంకా మౌలిక వసతులు, లేదంటే ఎక్కడైనా వచ్చే వాళ్ళకి రెసిడెన్షియల్ కానీ, ఫీజు విషయంలో కానీ, ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా రకాలైనటువంటి ఎపిసోడ్స్ మహేంద్ర నాయుడు గారు ఆల్రెడీ చేస్తున్నారు, మనందరికీ సుపరిచితమే. సో ఫ్యాకల్టీ విషయానికి వచ్చేసరికి వీళ్ళు ఇంత జాగ్రత్తగా తీసుకుంటారు. అయితే నాకు ఉన్నటువంటి ఒక చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఒకటి ఉండిపోతుంది. మీ తరపున నేనే అడిగే ప్రయత్నం చేస్తాను. ఆయన ఎవరో కాదు, మహేంద్ర నాయుడు గారు. ఈజ్ చాలా టాక్టివ్ పర్సన్. మనం కొంచెం కన్ఫ్యూజన్ లో పెడదాం ఒక చిన్న క్వశ్చన్ వేసి. యా సార్? చెప్పండి సార్. యాక్చువల్ గా మార్వడి యూనివర్సిటీలో మా పిల్లల్ని జాయిన్ చేయాలి అని అంటే, మీ యూనివర్సిటీలోనే జాయిన్ చేయాలి అని అంటే, ఎనీ స్ట్రాంగ్ రీజన్ బిహైండ్ యూ టెల్ మీ? అంటే ఒక్కటి కాదు, మేము చాలా చెప్పగలను. నేను వై మార్వాడి అంటే బోల్డ్ చెప్పగలను. దాంట్లో ఒకటి టాప్ బెస్ట్ థింగ్ ఏం చెప్పగలనంటే, ఈ రోజున ప్రతి ఒక్కరికి టాప్ కాలేజీలో చదువుకోవాలి అనుకునేది ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దట్ ఇన్ దర్ మైండ్ డ్రీమ్. బట్ ఈ రోజున ఇండియాలో ఉన్న టాప్ కాలేజెస్ లో చదువుకోవాలి అనుకుంటే జేబు గట్టిగా ఉన్న వాళ్ళు దాన్ని ఎఫర్ట్ చేయగలుగుతారు. అంటే ఈ రోజున మనం చూస్తే టాప్ కాలేజెస్ ఎక్కడికి వెళ్ళినా ఒక 30-40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. సో మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ పిల్లలు ఎవరైతే ఉంటారో, మేము వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ని మా బడ్జెట్లో మేము ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే డెఫినెట్లీ అది మార్వాడి యూనివర్సిటీ మాత్రమే అని చెప్తా. సో ఆ రీజన్ నేను స్ట్రాంగ్ గా చెప్పగలను. అంటే ఎవరైనా అఫోర్డ్ చేయగలుగుతారు ఫీజు. ఎగ్జాక్ట్లీ. సో నార్మల్ పీపుల్, ఎనీవన్ అంటే
మీరు చెప్పేస్తారు కానీ నిజంగానే పేరెంట్స్ ఏదో ఆశతో, అంటే మన మార్వాడి యూనివర్సిటీ వచ్చేసరికి పేరు మారుమోగిపోతుంది కాబట్టి ఖచ్చితంగా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని అనుకుంటారు కాబట్టి అడ్మిషన్కి వచ్చిన తర్వాత వాళ్ళు డిసప్పాయింట్ అవ్వడం, ఈ ఫీజు విషయంలో మేము సాటిస్ఫాక్షన్ గా లేము అని వెనక్కి వెళ్ళిపోవడం అంటే అలాంటి ఇక్కడ మా దగ్గర ఏవి హిడెన్ చార్జెస్ ఉండవు. ఏవైతే ఫీ స్ట్రక్చర్స్ ఉంటాయో ఒకసారి మేము ఏదైతే కమిట్మెంట్ ఫస్ట్ ఇయర్ లో ఇస్తామో నెక్స్ట్ 4 years కి కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఫీ స్ట్రక్చరే కంటిన్యూ అవుతుంది. ఒక హాస్టల్ విషయంకి వస్తే ఒక 5 నుంచి 10,000 వేరియేషన్ రావచ్చు, ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంటుంది కనుక హాస్టల్ ఒక్క దాంట్లో చేంజ్ వస్తుంది. కానీ ఫీజు విషయంలో ఎటువంటిది. రెండోది హాస్టల్ అనేది చాయిస్, వాళ్ళు కావాలంటే క్యాంపస్ హాస్టల్ ఉండొచ్చు, కాలేజ్ హాస్టల్లో ఉండొచ్చు, లేదా బయట రూమ్ తీసుకుంటాను బయట ఉంటానంటే ఆ రకంగా కూడా ఉండొచ్చు అనమాట. సో ఆ రకంగా మీరు డెఫినెట్లీగా ఫీజు విషయంలో కామన్ మ్యాన్ కూడా ఎఫర్ట్ చేసే విధంగా ఉంటుంది మార్వాడి యూనివర్సిటీ ఫీజ్. ఆ లక్ష్యంతో స్టార్ట్ అయిందే, ఇది ప్రాఫిట్ మోటోతో స్టార్ట్ అయిన యూనివర్సిటీ కాదు, ఇది సర్వీస్ మోటోతో స్టార్ట్ అయిన యూనివర్సిటీ కనుక మీరు కళ్ళు మూసుకొని మార్వాడి యూనివర్సిటీని ఒక ఆప్షన్గా డెఫినెట్లీగా పెట్టుకోవచ్చు, ఫస్ట్ ప్రయారిటీలో పెట్టుకోవచ్చు. వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ అట్ అఫోర్డబుల్ ఫీజ్ అని చెప్తాను. సో చూసారు కదా, ఇప్పటి వరకు మార్వాడి యూనివర్సిటీకి సంబంధించినటువంటి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ అనేది మహేంద్ర నాయుడు గారు అలాగే జడేజా గారు ఇచ్చారు, అలాగే జోష్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కి సంబంధించిన అంశాలు. స్పాట్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి అమీర్పేటలో, చాలా ట్రెండింగ్ అవుతోంది. ఈ సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి. ప్రైమ్ నైన్ ఛానల్ తరపు నుండి ముందుగా మేము అందరం కూడా మనవి చేస్తున్నాం. ఇప్పటి వరకు మహేంద్ర నాయుడు గారి గురించి తెలుసు, చాలా ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ లో మనకి మంచి కౌన్సిలర్ గా ఉన్నారు, అడ్వైజర్ గా ఉన్నారు, చాలా విషయాలు మనకి ఓపెన్ గానే చెప్పారు, చాలా మనం ఎక్స్పీరియన్స్ చేశాము. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రైమ్ నైన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ లో స్పెషల్ ప్రోగ్రామ్, special conversation about Marward University. So hope you understand. Please come and join with Marward University. So this is for today. Thank you.